హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ డ్యూడ్. రేపు జావా ఎక్స్టర్నల్ ఉంది కదా కొన్ని సెక్షన్స్ కి. సో నాకు తెలిసినంత ప్రకారం 99% ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఏంటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను క్లియర్ గా. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. టోటల్ 12 క్వశ్చన్స్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే. అంటే ఇవి 99% వస్తాయని అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ క్వశ్చన్స్ రాకపోతే ఎలా అన్నారని చెప్పి నా మీద నన్నేం అనకండి. బట్ మ్యాథ్స్ చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకుంటా. సో గైస్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రైమర్ నోట్. సో ప్రైమర్ నోట్లో వాడు ఏం చెప్తున్నాడంటే, ఒక మదర్ ఉందంట, మదర్కి టూ డాటర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఆవిడ దగ్గర ఎన్ గులాబ్ జామ్స్ అనేవి ఉన్నాయంట. ఎన్ గులాబ్ జామ్స్. ఆవిడకి 2 కూతుర్లు కదా. సో 2 కూతుర్లకి 3 పంచిందంట. ఆ ఎన్ గులాబ్ జామ్స్లో 3 ఇచ్చిందంట. అండ్ అందులో ఒక డాటర్ పేరు తను అంట. సో ఇప్పుడు 3 షేర్ చేసింది కదా. షేర్ చేసిన మిగలగా ఉన్న గులాబ్ జామ్స్ ఉంటాయి కదా, ఆ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయో ఆ కౌంట్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే అవన్నీ తనుకే చెందాలి. అంటే అదొక ప్రైమ్ నెంబర్ అనుకోండి. తనుకు ఆల్రెడీ ఫస్ట్‌లో 3 షేర్ చేసింది వాళ్ళ అమ్మ. అండ్ ఇప్పుడు ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనుకే. అంటే 3 ప్లస్ రిమైనింగ్. ఇన్ కేస్ అది ప్రైమ్ నెంబర్ కాకపోతే తనుకి ఒకటే వెళ్తుంది. అంటే ఫస్ట్ 3 షేర్ చేసింది. తర్వాత ఈ రిమైనింగ్‌లో ఒకటే వెళ్తుంది. అంటే టోటల్ 4 వెళ్తాయి. సో దీన్ని కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం చూద్దాం. ఇప్పుడు ఇంటి రెమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. రెమ్ అంటే రిమైనింగ్ అని అర్థం. అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని గులాబ్ జామ్స్ అనేవి మిగిలాయో అది వేరియబుల్‌లో స్టోర్ చేస్తాం మనం. రిమైనింగ్ ఎన్ని ఉంటే 3 వాళ్ళ ఫస్ట్ డాటర్‌కి ఇచ్చింది. అండ్ 3 వేరే సెకండ్ డాటర్‌కి ఇచ్చింది కదా. అంటే n-6. సో అది రిమైనింగ్ గులాబ్ జామ్స్. సో ఫస్ట్ కండిషన్ ఏం చెక్ చేద్దామంటే రిమైనింగ్ అనేది 0 కాదా అని చూద్దాం. ఇన్ కేస్ మనం ఇన్పుట్ 6 అని ఇచ్చామనుకోండి, 3 షేర్ అయిపోతాయి కదా. సో రిమైనింగ్ అనేది 0 కదా. అప్పుడు ఈ ప్రాసెస్ చేసి మొత్తం వేస్ట్ కదా. సో వాడు క్వశ్చన్‌లోనే ఇచ్చాడు, రిమైనింగ్ గనక 0 అయితే -1 ప్రింట్ చేయమని. సో దీనికి ఇఫ్ కండిషన్ రాశాను. ఇప్పుడు ఇన్పుట్ 6 కాకపోతే మనం ప్రైమ్ కాదని చెక్ చేయాలి కదా. సో దానికి ఒక నేను ఈజ్ ప్రైమ్ అనే ఫంక్షన్ రాస్తున్నాను. ఈ ఈజ్ ప్రైమ్ అనే ఫంక్షన్ అది ప్రైమ్ కాదని చెక్ చేస్తుంది. చెక్ చేసి ప్రైమ్ అయితే ట్రూ అని పంపిస్తుంది, లేదంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో దాని ఒక ఇఫ్ కండిషన్లో పెట్టుకున్నాను. ఇన్ కేస్ అది ప్రైమ్ అనుకోండి, 3 ప్లస్ రిమైనింగ్ అనేవి తనుకు వెళ్తాయి, అంతే కదా. ఇన్ కేస్ అది ప్రైమ్ నెంబర్ అయితే వాడు క్వశ్చన్లో అదే ఇచ్చాడు. ఇన్ కేస్ అది ప్రైమ్ నెంబర్ అయితే 3, అలానే ఇంకా ఏవైతే మిగిలిపోయాయో అవన్నీ తనుకే వెళ్ళాలని. ఆర్ ఇన్ కేస్ అది ప్రైమ్ కాకపోతే తనుకి ఎక్స్ట్రా 1 వెళ్తుంది. అంటే ఫస్ట్ 3 అండ్ నెక్స్ట్ 1 అంటే 4 వెళ్తాయి. అండ్ ఇప్పుడు నేను ఈజ్ ప్రైమ్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఈ ఈజ్ ప్రైమ్ని ఒక స్టాటిక్ మెథడ్గా నేను డిక్లేర్ చేసుకుంటున్నాను. స్టాటిక్ మెథడ్ అంటే తెలుసు కదా మీకు. సో అక్కడైతే నేనైతే ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. సో అందుకని నేను ఒక స్టాటిక్ మెథడ్ అని తీసుకుంటున్నాను. ఈ ఇంటెక్స్లో రిమైనింగ్ గులాబ్ జామున్ కౌంట్ ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ 1 ఆర్ 1 కన్నా తక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇన్ కేస్ అది ఈక్వల్ టు 1 ఆర్ లెస్ దెన్ 1 అయితే అది ఖచ్చితంగా ప్రైమ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ నేను 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇంట్ i ఈక్వల్ టు 2, ఎందుకంటే 1 ఆల్రెడీ మనం చెక్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం 2 నుంచి ఇక్కడ చెక్ చేయాలి. సో 2 అండ్ ఇంట్ కౌంట్. ఈ ఇంట్ కౌంట్ అనేది ఎందుకు తీసుకున్నానో చెప్తాను. అంటే నేనైతే వైల్ లూప్ తీసుకున్నాను, కొంచెం ఈజీగా అర్థం కావడానికి. ఈ వైల్ లూప్ ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x వరకు రిపీట్ చేస్తున్నాను. మనం ప్రైమ్ నెంబర్ అని తెలుసుకోవాలంటే x లోపే ఉన్న నెంబర్స్ తో డివిజిబుల్ అవుతుందా లేదని చెక్ చేస్తే చాలు కదా. సో అందుకని అక్కడ వరకు నేను చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇఫ్ x మోడ్యూల్ i ఈక్వల్ టు 0, x మోడ్యూల్ i అనేది ఈక్వల్ టు 0 అయితే కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఆర్ అండ్ i++ అనేది అవ్వాలి. అండ్ ఎల్స్ i++. సో ఇక్కడ ఎక్స్తో ఎన్ని నెంబర్స్ అయితే డివిజిబుల్ అయ్యాయో ఆ కౌంట్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది. సో ఫైనల్గా ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2, మనం ప్రైమ్ కాదని తెలియాలంటే 1 అండ్ ఇట్ సెల్ఫే కదా. 1 అండ్ ఇట్ సెల్ఫ్ డివిజిబుల్ అయితే అది ప్రైమ్. సో కౌంట్ ఈక్వల్ టు 2 అనుకోండి, అదొక ప్రైమ్ నెంబర్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్. అండ్ రన్ చేస్తున్నాను, అవుట్పుట్ కూడా వచ్చింది. ఫస్ట్ అయితే నేను ఇన్పుట్ 10 ఇచ్చాను. 10 ఇస్తే ఫస్ట్ డాటర్ 3 వెళ్ళిపోతే, ఇంకో డాటర్ 3 వెళ్ళిపోతే మొత్తం 6. ఇంకెంత ఉంటుంది రిమైనింగ్? 4 ఉంటుంది. 4 అనేది ప్రైమ్ నెంబరా? కాదు కదా. సో ఆ అమ్మాయి తను అనే అమ్మాయికి ఎన్ని వెళ్తాయి? ఫస్ట్ 3 వెళ్ళాయి అండ్ నెక్స్ట్ 1 వెళ్తుంది. అంటే 4 వస్తుంది ఆన్సర్. 4 వచ్చింది చూసారా. అండ్ నెక్స్ట్ నేను 13 తీసుకున్నాను. ఫస్ట్ డాటర్కి 3 వెళ్ళిపోతే, నెక్స్ట్ డాటర్ 3 వెళ్తే అండ్ నెక్స్ట్ 7 మిగులుతుంది. 7 అది ప్రైమ్ నెంబరే కదా. సో అందుకని ఎంత, ఫస్ట్ తనుకి ఆల్రెడీ 3 వెళ్ళాయి అండ్ ఇప్పుడు 7, మొత్తం 10. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, వాడు ఒక సీక్వెన్స్ అనేది ఇచ్చాడు. సపోజ్ యూజర్ అనేవాడు 1 ఎంటర్ చేసాడు అనుకోండి. 1 టర్మ్లో ఏముంది? 1 ఉంది. అండ్ 2 ఎంటర్ చేస్తే 5 ఉంది. అలా సపోజ్ 10 ఎంటర్ చేస్తే ఆ 10th టర్మ్లో ఏముందో అది డిస్ప్లే అవ్వాలి. అంతకన్నా ముందు మనం ఈ సీక్వెన్స్ ఫైండ్ చేయాలి.
ఈ సీక్వెన్స్ ఎలాగుందంటే 4 టేబుల్ బేసే ఉందనమాట. చూడండి ఫస్ట్ 1, 5 1కి 5 డిఫరెన్స్ ఎంత 4. 5కి 13కి డిఫరెన్స్ 8 ఉంది. నెక్స్ట్ 13, 25 13-25కి డిఫరెన్స్ 12 ఉంది. సో, అంటే అక్కడ 4 టేబుల్ రిపీట్ అవుతుంది. దీని కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను. టర్మ్ అండ్ యాడ్. టర్మ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 1 కదా! సో, అందుకనే టర్మ్ ఈక్వల్ టు 1 అని అసైన్ చేశాను. అండ్ యాడ్ ఈక్వల్ టు 4 అని తీసుకున్నాను. ఎందుకంటే ఇది 4 టేబుల్ రిపిటేషన్ అవుతుంది కదా! సో, అందుకని యాడ్ ఈక్వల్ టు 4 అని తీసుకున్నా. సో, ఇప్పుడు n అనేది 1 అయిందంటే ఫస్ట్ టర్మ్ 1 కాబట్టి 1 ప్రింట్ చేసేస్తున్నాను. అండ్ ఫర్ లూప్‌లో టర్మ్ ఈక్వల్ టు టర్మ్ ప్లస్ యాడ్ అండ్ యాడ్ ఈక్వల్ టు యాడ్ ప్లస్ 4. సో, ఇప్పుడు అవుట్‌పుట్ చూస్తే నేను 4 ఇచ్చాను. 4థ్ టర్మ్ 25 అండ్ 7 ఇచ్చాను. 7థ్ టర్మ్ ఏమో 85. నేను ఇంక ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు ఇంకా. ఈ రెండిటితో ఆపేస్తున్నాను. ఈ 2 రాస్తే పాస్ అయిపోతారు ఖచ్చితంగాన. ఎందుకు ఈ 2 చెప్పానంటే ఇవి చాలా ఈజీగా ఉన్నాయి అండ్ సింపుల్‌గా ఉన్నాయన్నమాట. అండ్ ఈజీగా మీకు అర్థమవుతుంది. అండ్ ఈ 2 ప్రోగ్రామ్స్‌ని ఇంకా మీరు చిన్నగా కూడా రాసుకోవచ్చు ఇంకా. అండ్ రిమైనింగ్ క్వెషన్స్ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. చూడండి.